వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మొత్తానికి తిరుమల లడ్డూ వివాదం మీద కమ్ముకున్న కారు మబ్బులు నేడు సుప్రీంకోర్టు విచారణతో మెల్లిమెల్లిగా తొలగుతున్నాయి. సత్యం అనే సూర్యుడు వెలుగులోకి వస్తున్నాడు. అసలు విచారణ జరిగిన తీరు, అలాగే అంతిమ తీర్పు ఎలా ఉండబోతోంది, ముందు పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు, మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ సంపాదకులు విజయబాబు గారు. సార్, ఈ విచారణ గురించి వివరించండి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కారు మబ్బులు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి. తర్వాత ఏంటంటే అంతిమంగా సత్యం అనే సూర్యుడు వస్తున్నాడు కాదు, కారు మబ్బులు మొత్తం బద్దలైపోయాయి అంతే. ఒక్కసారిగా మధ్యందిన మార్తాండు లాగా సత్యం అనేటువంటిది బ్రహ్మాండంగా ప్రకాశించింది. అది ఇవాళ. దీంతో ఇప్పటిదాకా కోట్లాది మంది భక్తులు వీళ్ళు చేస్తున్నటువంటి రణగొణధ్వని అనాలి, మామూలుగా కాదు. ఇది హిందుత్వ వీరతాళ్ళు వేసుకొని పూనకాలతో ఊగిపోతా అసలు హిందుత్వ, ది స్పిరిట్ ఆఫ్ హిందుత్వ, ది ఫిలాసఫీ ఆఫ్ హిందుత్వ ఏంటనేది ఆచరణలో 1% అంటే 1% కూడా సంబంధం లేనటువంటి వీళ్ళు వీరతాళ్ళు వేసుకొని మరి ఊగిపోతూ ఉంటే ఇది నిజమే కాబోలు అని చాలా మంది, అంటే మొదటి 2 రోజులు భక్తులు బాగా చాలా మంది విశ్వసించారు. అంతేకాదు నేషనల్ మీడియా, వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో నేషనల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేసింది, మామూలుగా కాదు. జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, అలా చేశాడు అని. తర్వాత రోజు నుంచి మెల్లగా వాళ్ళు కొంత స్టార్ట్ చేసి ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు రావటం, ఇదైంది. అయితే ఇక్కడ మెరిట్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే, ఇంత పెద్ద అభాండాలు వేస్తే తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా ఆ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతున్నా కూడా సుబ్బారెడ్డి గారు ఆయన ఫీలింగ్స్ ఫేస్ లో తెలుస్తూ ఉన్నాయి. ఆయన చాలా తీవ్రంగా మదన పడినట్టుగా కనిపించింది. కించిత్ ఆలస్యం చేయకుండా హుటాహుటిన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడే ఒక లాజిక్ ఉంది. ఏదైనా ఇలాంటి ఒక కాంట్రవర్సీ వస్తే అది చేశాడు, ఈ నేరానికి పాల్పడ్డాడు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. దీని నిజం నిగ్గు తేల్చాలని చెప్పని న్యాయస్థానానికేమో ఈ ఇష్యూని ఎవరైతే ఎలిగేషన్ పైకి లేపారు వాళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ రివర్స్ గేర్ జరిగింది. అక్కడే దీని ఫస్ట్ గమనించాలి. రివర్స్ లో ఇది న్యాయ విచారణ జరగాల్సిందే, వాస్తవం బయటికి రావాల్సే. అవసరమైతే ఉన్నత స్థాయి సిబిఐ కన్నా ఇవ్వాలి, లేదంటే ఒక ఇండిపెండెంట్ బాడీతోనైనా చేయాలి అని చెప్పిన వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కోర్టుకు వెళ్ళారు. అంతేకాకుండా సంచలనాత్మకమైనటువంటి తీర్పులకి ఒక ఐకాన్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఆశ్చర్యకరంగా ఇందులోకి రావడం, ఆయన కూడా కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది సరే, ఈ పరిణామాలు మనం ఎన్ని చర్చించాము, ఇప్పటికే చాలా మంది అన్ని చేసేసారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే మొత్తం మీద కోర్టు చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా విస్తృతంగానే బయటకు వచ్చాయి. అలా ఉంచినట్లయితే విచారణ జరిగిన తీరు గురించి, తర్వాత ఈ విచారణ తర్వాత అంతిమ తీర్పు ఎలా ఉండబోతుంది, ఈ అంతిమ తీర్పు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, పొలిటికల్ యాంగిల్ ఏంటి, వీటి మీద మనం డిస్కస్ చేద్దాం. అయితే చూసుకుంటే అసలు బ్రీఫ్ గా ఇవాళ జరిగిన దాదాపు అన్ని మీడియాస్ లో కూడా విస్తృతంగా వచ్చేసాయి. ఏమని, ఈ రోజు జరిగినటువంటి విచారణ, తిరుమల లడ్డు విచారణ మీద సుప్రీంకోర్టు చంద్రబాబు వైఖరి మీద అసలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయా, ఇది సుప్రీంకోర్టు ప్రశ్న. నెయ్యి రిజెక్ట్ చేశారని ఈవో చెప్పాడు కదా, మరి ఇదంతా చెప్తూ ఉంటే పబ్లిక్ డొమైన్ లో ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. ఉంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగేటువంటి విధంగా మీరు మీడియాకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి అన్న, అసలు ప్రతి పాయింట్ చాలా వ్యాలిడ్ అండి. అడిగింది మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి కదా. మరి జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు? సిట్కి ఎందుకు వెళ్ళారు? సిట్కి వెళ్ళిన తర్వాత మరి మళ్ళీ పబ్లిక్ వెళ్ళి మాట్లాడడం ఏంటి? మీడియాకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని గాయపరిచారు మీరని చెప్పని అంటే ఎంత డైలాగ్ అయితే చూడండి. ఇది అంటే వాస్తవం, అది గమనించింది అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం. సో నెయ్యి రిజెక్ట్ చేశాకే మరి దాన్ని వాడే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. మరి నెయ్యి వాడినట్లు రుజువు ఉందా? ఇది సర్వోన్నత న్యాయస్థానం వేసినటువంటి ప్రశ్న. నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? 5-6 కాంట్రాక్టర్లకు సప్లై చేస్తే చేసిన నెయ్యిని మిక్స్ చేసిన తర్వాత కదా మరి లడ్డూలు చేస్తారు. అలాంటప్పుడు ఒక్కళ్ళని మీరు
ఎలా మీరు వేలెత్తి చూపిస్తారు? వాళ్ళే చేశారని చెప్పని. సరే అయితే కల్తీ జరిగిందని అన్నారు. అన్నప్పుడు ఎవరిని గుర్తిస్తారు? నెయ్యి వాడినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. కానీ మరి ఒకవేళ ఉంది అనుకుంటే ఎవరిని మీరు చేస్తారు? ఆ వాడిన లడ్డూని, ఇప్పుడు కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందంటే నెయ్యి వెనక్కి పంపించారు, లడ్డూలో కల్తీ జరిగింది అన్నారు కదా, మరి ఆ లడ్డూని మీరు ల్యాబ్కి పంపించారా? ఇది ఇక్కడ గమనిస్తారు. తర్వాత రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి ప్రసాదం వాడలేదని తెలిసినప్పుడు అది ఎవరు సాక్షాత్ వాళ్ళ అడ్వకేట్ లుద్రాయ చెప్పినప్పుడు అవన్నీ బాగానే ఉన్నప్పుడు మరి ఆ లడ్డూని మీరు దీనికి పంపించాలి కదా, ల్యాబ్కి. కాదు, మీకు ల్యాబ్ రిపోర్ట్ నెయ్యి కల్తీ జరిగింది అన్నట్టు వచ్చింది. ఒకే ల్యాబ్కి మీరు ఎందుకు పంపించారు? సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మనకే హెల్త్ బాగోలేదు అని చెప్పని ఎవడో అంటే ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ అవేర్నెస్ లో సెకండ్ ఒపీనియన్ కడతారు ఆటోమేటిక్ గా. ఉన్నప్పుడు ఇంత పెద్ద సెన్సిటివ్ ఇష్యూ, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఎవడో అక్కడ చెప్పారని చెప్పాను, అది కూడా ఎక్కడో నియర్ బై స్టేట్స్ అన్నిటినీ కూడా ల్యాబ్స్ని వదిలేసి మీకు కావాల్సిన గుజరాత్కి వెళ్ళటం మనం చేసాం. ఒక వీడియోలో ఆధారాలతో సహా చూపించాం. ముందు రోజు వాళ్ళతో కూర్చొని చర్చించారు. ఏం చర్చ జరిగింది, ఏంటి ఆ గుట్టు ఏంటి, ఆ రహస్యం ఏంటి, ఆ కూర్చొని మాట్లాడిన తర్వాత కదా ఇది జరిగింది. అక్కడే మీరు దొంగలు దొరికిపోయారు. సరే, ఇవన్నీ అలా ఉంచదు. ఇక్కడ ఆసక్తికరంగా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ కోర్టు వారి డైలాగ్స్ లోనే 1-2 కోర్టు వారి యొక్క ఇవి ఎలా జరిగాయని చెప్పి అనటానికి ఏం చేశారు. తర్వాత కోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రొఫైల్ కూడా మనం ముందే చెప్పాం. సో వారు మాట్లాడింది ఏంటంటే, ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం వారు మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ మనకి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు అనమాట. ఇది జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు, వారిద్దరూ కూడా ఏం చేస్తారంటే, ది బెంచ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ చీఫ్ మినిస్టర్స్ రిమార్క్, పర్టికులర్లీ గివెన్ దట్ ద మ్యాటర్ వాజ్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ది బెంచ్ క్వశ్చన్డ్ ది నీడ్ ఫర్ హై ర్యాంకింగ్ అఫీషియల్స్ టు మేక్ సచ్ స్టేట్మెంట్స్ ఇన్ నేచర్ విత్ జస్టిస్ గవాయ్ నోటింగ్. ఆయన అన్నది అదనమాట. ఒకవైపు కేసు విచారణలో ఉంది. కేసు విచారణలో ఉన్నప్పుడు మీరు రాజ్యాంగబద్ధ పదవిలో, ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు మీడియా ముందుకెళ్ళి ఎలా మాట్లాడతారు? నిజం నిగ్గు తేలాలి కదా ముందు. తేలకుండా మీరు ఎలా మాట్లాడతారు? దానికి వారి డైలాగ్, వారన్న డైలాగ్స్ లోనే కొటేషన్స్ లో మనం చూద్దాం. వీఆర్ ప్రైమా ఫేసి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇది వీఆర్ ప్రైమా ఫేసి ఆఫ్ ది వ్యూ దట్ when the investigation was under process, it was not appropriate for the high constitutional authority to make a statement which can affect the sentiments of the crores of the people. చూడండి, వారు న్యాయమూర్తి గారు ఎంత చక్కగా కామెంట్ చేశారంటే, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రైమాఫీసులో ప్రాథమిక దీని ప్రకారంగా ఏంటంటే, ఒక విచారణ జరుగుతున్నప్పుడు మీరు హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పని మరి స్పష్టంగా చెప్పారంటే, ఇక్కడ హీ కమిటెడ్ ఎ మిస్టేక్. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో ఇక కించిత్ సందేహం లేదు. వారి డైలాగ్స్ లో చెప్పాం. ది స్ట్రాంగ్ అబ్జర్వేషన్ అండర్స్కోర్డ్ ది బెంచ్ కన్సర్న్ అబౌట్ ది డెలికేట్ నేచర్ ఆఫ్ ది ఇష్యూ which touches not only the legal administrative concern but also the religious sensitivities of millions of devotees. అది ఇక్కడ మనం the justice emphasized that the figures, particularly those in constitutional offices, bear heightened responsibility to ensure that their statements do not influence public sentiments. మరి అదేగా జరిగింది. ఏమన్నారు? Do not influence the public sentiments or jeopardize ongoing investigations జరుగుతున్న దాని మీద ఇష్టారాజ్యం కింద మాట్లాడారు. ఎవరు పడితే ఆడు మాట్లాడాడు, అధికారం ఉంది కదా అని చెప్పని. మనల్ని ప్రశ్నించేవాళ్ళు ఎవరు ఉన్నారు, మన ఆపేవాడు ఎవరున్నాడని నోటుకొచ్చినట్టులా మాట్లాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియకుండా జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అంటే రాజకీయాల్లో దిష్టి బొమ్మలు తగలేయటాలు, వాళ్ళని తిట్టడాలు ఇవన్నీ మామూలే. కానీ మతం ముసుగులు, మత ఛాందసవాదులను రెచ్చగొట్టి ఈ రకంగా చేసి ఆ పైశాచిక ఆనందంలో వాళ్ళు ఆనందించడం, వీళ్ళేదో పెద్ద హిందూ ప్రతినిధుల్లాగా వేరతాళ్ళు వేసుకొని పిచ్చి పిచ్చి వాగడం,
అదే ఇవాళ కోర్టు కామెంట్ చేసింది. అంత సెన్సిటివ్ పబ్లిక్ సెంటిమెంట్ని ఎలా మీరు ఫ్లేర్ అప్ చేస్తారు అని చెప్పని అడిగింది. సో ఇది ఇక్కడ మనకి ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. తర్వాత కోర్టు వాళ్ళు చేసినటువంటి కామెంట్, వారి మాటల్లోనే, వారి కామెంట్స్ లోనే నేను చదువుతాను. There are some disclaimers in the lab report. It is not clear and it is prima facie indicating that it was a rejected ghee which was subjected to the test, said Justice Viswanathan. So, తీసుకొచ్చినటువంటి నెయ్యి ల్యాబ్ రిపోర్ట్ లో ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఏమని ప్రైమా ఫేసి ప్రాథమికంగా దట్ వాజ్ రిజెక్టెడ్ ఘీ, అది తిప్పి పంపేసినటువంటి నెయ్యి అనేది విచ్ వాజ్ సబ్జెక్టెడ్ టు టెస్ట్. అది దేర్ ఆర్ సమ్ డిస్క్లైమర్స్ ఇన్ ద ల్యాబ్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ క్లియర్. సో స్పష్టంగా అది లేదు. ప్రైమా ఫేసిలో చెప్తుంది ఏంటి, ఆ నెయ్యిని ఇందులో కలిపారు అనేటువంటి అంశం ఇందులో చాలా స్పష్టంగా లేదు అనేటువంటి దాన్ని వారు గుర్తించారు. జస్టిస్ విశ్వనాథన్ గారు గుర్తించారు. వెన్ యూ హ్యావ్ ఆర్డర్డ్ అన్ ఇన్వెస్టిగేషన్ త్రూ ద సిట్, వాట్ వాజ్ ద నెసెసిటీ టు గో టు ది ప్రెస్? దాన్ని వాళ్ళు పదే పదే నొక్కి వక్కాణించారు. మీరు తెచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ లో స్పష్టత లేదు. సో అది దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్, ఒక విచారణ జరుగుతూ ఉంది. ఒక విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఈలోపు హడావుడిగా ప్రెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్ లో ఉండగా మీరు దాన్ని ధృవీకరిస్తూ ఎలా మాట్లాడతారంటే తప్పు జరిగిపోయిందని. ఒక నేరస్తుడు మీద, ఒక నేరస్తుడు కాదు, ఒక అభియోగం మోపబడినటువంటి వ్యక్తి మీద మీరు విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ పూర్తి అవ్వకుండా ఇతను తప్పు చేశాడు అని చెప్పని ఇతను నేరస్తుడని ఎలా ఇస్తారు? ఇది కూడా అంతేనమాట. ఇది అంతకంటే మహాపరాధం, ఇది చిన్నది కాదు ఇది. సో ది కోర్ట్ ఫర్దర్ క్వశ్చన్డ్ prudence of relying on a single lab report, suggesting that a second opinion should have been sought before making such serious allegations in the public. Okay, సరే మీరు పబ్లిక్ లో ఎలిగేషన్ చేశారు. అది చేసేటప్పుడైనా కూడా ఏం చేయాలి? మళ్ళీ ఇంకా అదనంగా అడిగేది ఏంటంటే, సింగిల్ ల్యాబ్ రిపోర్ట్ మీకు వచ్చిందండి. ఈ సింగిల్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కనీసం సెకండ్ ఒపీనియన్ కన్నా కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఆ సెకండ్ ఒపీనియన్ కూడా లేకుండా ఇంత సీరియస్ ఎలిగేషన్స్ మీరు ఎవరో గన్నాయి చెప్పాలంటే, అంటే వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి దీంట్లో ఆ సెన్స్, ది జిస్ట్ ఆఫ్ ది డైలాగ్ సెన్స్ అలాగే ఉందన్నమాట. వస్తే వాటి రిపోర్ట్ను పట్టుకుని నువ్వు మాట్లాడేసేస్తావా ఇంత సెన్సిటివ్ ఇష్యూని? సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? వెన్ సంబడీ గివ్స్ ఎ రిపోర్ట్ లైక్ యూ, డస్ నాట్ prudence dictate that you take a second opinion? Justice Viswanathan ఆస్క్డ్, ఆయన అడిగారు అనమాట. సో ఇది ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి క్వశ్చన్స్ అండి, మామూలు సాదాసీదా ఇది కాదు. సో అయితే ఇక్కడే ఈ సొలిసిటర్ జనరల్స్ రోల్ అండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్. సో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత దాదాపుగా మీరు తప్పు చేశారు, ఇవి కరెక్ట్ కాదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ లోనే ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత ది సుప్రీం కోర్ట్ హ్యాస్ నౌ ఆస్క్డ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా టు సీక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ on whether an independent central investigation is necessary to ensure a fair and impartial probe. ఎక్కడ కూడా పక్షపాతం లేనటువంటి విధంగా ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఇది కానీ లేదా ఒక స్వతంత్ర సంస్థతో కానీ దర్యాప్తు జరిపించమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అడగవలసిందిగా సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా గారికి చెప్పింది. సో ద మోర్ సిగ్నల్స్ కోర్ట్స్ రికగ్నిషన్ ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ది సిచ్యుయేషన్, ఈ వ్యవహారం యొక్క లోతు ఎంత, దీని గ్రావిటీ ఏంటి అనేటువంటి, దీని బరువు ఎంత, దీనికి లోతు ఎంత, దీని సీరియస్నెస్ ఎంత అనేటువంటి దానికి ఇక్కడ దీన్ని బట్టి సంకేతాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఏంటిది గ్రావిటీ ఆఫ్ ది సిచ్యుయేషన్ అంటే, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ contamination of religious offerings and the border implications of political interventions in religious affairs. అసలు రాజకీయ కార్యకలాపాల్లో ఈ మతపరమైనటువంటి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎంతవరకు కరెక్ట్, ఇది ఇక్కడ ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది కూడా మోస్ట్లీ మనం ఆ పాయింట్ మీద. ది బెంచ్ acknowledged that the controversy affects the sentiments of the millions of devotees across the globe and emphasized the need for a thorough, unbiased investigation to resolve the matter. The case has been adjourned. సరే అది థర్స్డేకి అడ్జర్న్ చేశారు. కానీ ఇక్కడ మొత్తంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈ ఇష్యూ మీద
ధర్మాసనానికి ఒక స్పష్టమైన ఒపీనియన్ వచ్చేసింది ఇప్పటికే. ఇది తప్పు జరిగింది, తప్పు చేశారు, అన్ని కోణాలు, ఒక పాయింట్ కదా ఇప్పుడు పదే చర్చించారు. కాకపోతే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఈ కేసులో, ది రోల్ ఆఫ్ డివోటీ సెంటిమెంట్ అండ్ పబ్లిక్ ట్రస్ట్. ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. ది కేస్ హ్యాస్ హైలైటెడ్ ఎ డీపర్ మోర్ ఫిలసాఫికల్ క్వశ్చన్. ఒక తాత్వికమైనటువంటి ప్రశ్న ఇక్కడ లేవనెత్తిన ఇదేంటంటే, హౌ షుడ్ రిలీజియస్ అఫైర్స్ బి మేనేజ్డ్ వెన్ ఓవర్సీన్ బై ది గవర్నమెంట్ బాడీస్? సీనియర్ అడ్వకేట్ రాజశేఖర్ రావు రిప్రజెంటింగ్ ది బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి తరఫున ఇప్పుడు మనకి సిద్ధార్థ లుద్ర ఆయనేమో మన టిటిడి తరఫున ఆయన వచ్చాడు. తర్వాత ఏమో ప్రభుత్వం తరఫునేమో ముకుల్ రోహత్గి ఆయన వచ్చారు. అదేవిధంగా ఈయన మన రాజశేఖర్ రావు సుబ్రహ్మణ్య స్వామి తరఫున ఆయన చాలా మంచి పాయింట్ ఒకటి లేవనెత్తారనమాట. ప్రభుత్వ వ్యవహారాలని అంటే మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం జోక్యం ఉన్నప్పుడు ఈ రాజకీయ జోక్యం ఉంటుంది కదా, రిలీజియస్ మ్యాటర్స్ లో, మతపరమైనటువంటి వ్యవహారాల్లో ఈ రాజకీయ జోక్యాన్ని ఎలా మనం దాన్ని నివారించాలి అనే దాని మీద ఇప్పుడు ఒక అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చాడు. దాన్ని ఆయన అడిగింది ఏంటంటే, ద ఫ్యాక్ట్ దట్ యు సే దట్ ద ప్రసాదం ఈజ్ టెయింటెడ్ వితౌట్ ఎనీ మెటీరియల్ టు బ్యాక్ it up is a serious issue, said Rao, emphasizing the need for caution when making assertions about religious matters. Is there a question mark on the deity's prasadam? Then it has to be examined. ఆయన వాదించిన ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్పాలి. ఒకవేళ ప్రసాదంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, నెయ్యి ఇది ఒకటే కాదు, ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అన్నప్పుడు ఆ సందేహం అనేటువంటిది, ఆ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది, ఆ సందేహం అనేటువంటిది వచ్చినప్పుడు సో దెన్ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్. మరి దాన్ని ఆ ప్రసాదాన్ని కూడా పరీక్షకి పంపించారా? లేదు కదా. సో ఇది ఇక్కడ గమనించాల్సింది. సో ఇవన్నీ ఇలా ఉన్నట్లయితే అంతిమంగా ఇక్కడ మనం ఇక్కడ మనం ఇప్పుడు ఫైనల్ గా చర్చించాల్సింది ఏంటంటే, ది అవుట్కమ్ ఆఫ్ దిస్ కేస్ విల్ నాట్ ఓన్లీ ఇంపాక్ట్ ది కరెంట్ సిచ్యుయేషన్ but could set a precedent for future interventions in religious affairs by political figures. ఇక్కడ సరే రేపొద్దున ఏదో తీర్పు వస్తుంది, ఈ ప్రసాదంలో కల్తీ జరిగిందా జరగలేదా అనేటువంటిది అలా ఉంచినట్లయితే, ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా వచ్చేటువంటి తీర్పు భవిష్యత్ కాలంలో భారత న్యాయ శాస్త్రంలో, అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఎలాంటి కేసులు వచ్చినా కూడా ఇది ఒక రెఫరెన్స్ కింద, అంటే ఇది ఒక ప్రెసిడెంట్ కింద ఈ తీర్పు మారేటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ గమనించాల్సింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసు కనుక తీసుకున్నట్టయితే చాలా పాపులర్ కేసు, ఇది తెలుసు కదా. ఈ కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసు ఏంటంటే, ఆయన మఠానికి సంబంధించినటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఒక జీవో ద్వారా దాన్ని స్వాధీనపరచుకోవాలన్నప్పుడు ఆయన ఏకంగా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి పౌరుడికి ఇచ్చినటువంటి, రాజ్యాంగం పౌరుడికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనే దాని మీద ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం పాటు దీని మీద విచారణ చేసి ద లార్జెస్ట్ బెంచ్ అనమాట. ఎప్పటికీ కూడా ఇప్పటికీ అనేక కేసుల్లో కేశవానంద భారతి కేసు రెఫరెన్స్ కింద వస్తుంది, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్న దీని మీద సుదీర్ఘంగా లార్జెస్ట్ బెంచ్, దాదాపు 13 మంది న్యాయమూర్తుల యొక్క లార్జెస్ట్ బెంచ్ కూర్చొని దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఒక ప్రెసిడెంట్ కింద మంది. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా. ఆయన అనేక మందికి ఒక స్ఫూర్తి ప్రదాతగా కేశవానంద భారతి మిగిలారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రెఫరెన్స్ ఆఫ్ ది కేసు ఎంతో మంది అడ్వకేట్స్ రెఫర్ చేసేది, ఇమీడియట్ గా తెర మీదకి వచ్చేది ఏంటంటే కేశవానంద భారతి కేసు. ఆ రకంగా ఆయన అనేక మందికి ఒక పాజిటివ్ గా ఉన్నాడు. రేపు పొద్దున ఈ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ని మిగులుస్తారనేది ఖాయం అన్నమాట. అంటే ఫలానా టైంలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణల వల్ల ఆ రోజున సుప్రీంకోర్టు ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పిందని ప్రతిదానికి రెఫరెన్స్ ఒక నెగిటివ్ షేడ్స్తో మిగిలిపోతాడు. చూడండి, ఒక తాత్కాలికమైనటువంటి దీనికోసం లేదు ఒక రాజకీయ ప్రత్యర్థిని
మట్టు పెట్టాలని, రాజకీయంగా మట్టు పెట్టాలనేటువంటి ఒక కుటిల యత్నంలో ఎంత పెద్ద అపరాధం చేశాడు ఈయన ఆలోచించండి. ఆయన అభిమానించేవాడు కూడా ఆలోచించారు, తిట్టుకోవడం కాదు మనని. మనం తిట్టుకుంటారు, ఇబ్బంది లేదు, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చరిత్రలో దివ్వాలి. అందుకే నేను మొన్న కూడా నేను పదే చెప్తుంటా, గీతలో, భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం గురుతే లోకస్థనువర్తతే అని ఎందుకు చెప్తూ ఉంటానంటే, కేశవానంద భారతి ఆయన ఒక మంచి ప్రమాణాలని ఆయన ఎవాల్వ్ చేశాడు. దాన్ని ఇతరులందరూ కూడా న్యాయశాస్త్రంలో చాలా మంది దాన్ని రిఫర్ చేస్తుంటారు. ఆ రకంగా ఆయన ఒక నిజంగానే ఒక స్వామిగా ఆయన మిగిలిపోయాడు. ఎంత ఆచరతి శ్రేష్ఠులు దేనినైతే ఆచరిస్తారో వాళ్ళు నెలకొల్పేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయో తత్తదేవేతరో జనః ఇతరులు దాన్ని అనుసరిస్తారు. సయత్ ప్రమాణం కురితే లోకస్థను వరితే లోకమంతా కూడా వాటిని అనుసరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆయన మిగిలిపోయాడు. కానీ వాళ్ళు ఏం చేసిన పని ఏంటంటే, రాజకీయాల్లో తనకి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఒక మామగారిని, తండ్రి సమానమైన మామగారిని చేశారనే ఒక అపప్రద ఆల్రెడీ ఆయన మూట కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇది ఒక క్షుద్ర రాజకీయాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం సాక్షాత్తు స్వామివారి మీద ఇలాంటి అభాండం, ఆయన ప్రసాదం మీద ఇలాంటి అభాండం వేసి ఇంత అపప్రదన మూట కట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ కేసు రేపొద్దున ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వస్తుంది. ఈ తీర్పు భారత న్యాయశాస్త్రంలో పదిలంగా పర్మనెంట్గా ఉంటుంది. భక్తుల విశ్వాసాలకి, భక్తుల మనోభావాలకి భంగం కలిగినప్పుడు ఏం చేయాలి అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఒక తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. దానికోసం మనం ఎదురు చూద్దాం. సార్, మీరు అన్న తర్వాత ఒక సినిమా డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది సార్. అతడు సినిమాలో, నాయుడు నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు అని అంటాడు సార్ సునీల్ క్యారెక్టర్. అలాగా ఈయన బురద జల్ల పోయి అది బూమ్రాంగ్ అయ్యేలాగే కనబడుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. అయ్యేలా కాదు, ఆల్రెడీ అయింది కదా. కోర్టు ప్రైమా ఫేసీలో ఆల్రెడీ ఇన్ని వ్యాఖ్యానాలు చేసింది కదా ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.